సీతారామరాజు స్మారక కళా వేదిక 40వ వార్షికోత్సవ వేడుకల్లో కాకినాడ నగరంలో 1999లో ప్రారంభించినటువంటి ప్రప్రథమ నాటక కళా పరిషత్ అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ ఈ రోజున 23 సంవత్సరాలు పూర్తి చేసుకుని 24వ నాటక కళా పరిషత్తు రేపు జూలై 11, 12, 13, 14 తేదీల్లో కాకినాడ సూర్యకళా మందిరంలో నిర్వహిస్తున్నాం. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పరిషత్తు కొన్నేళ్లుగా జరుగుతుంది. దాని మీదే ఈ రోజున పాలక మండలి సభ్యులందరూ కూర్చుని చర్చించుకున్నాం. ఇంకా ప్రతిష్టాత్మకంగా అద్భుతంగా చేయాలని, మంచి మంచి కార్యక్రమాలు చూపించాలనే ఉద్దేశంతో. ముఖ్యంగా దీనికి మా గౌరవ అధ్యక్షులు అందరూ చెప్పేది, మాకు ఆర్థికంగా సహకారాలు మేము ఎవరిని అడుగుతలేదు, చాలా తక్కువ. ప్రేక్షకులు కరువు అవుతున్నారు. మన ఓన్లీ ఈ ఇబ్బంది టౌన్స్లోనే జరుగుతుంది తప్ప పల్లెటూరులో పరిషత్తులు జరుగుతున్నాయి, కొన్ని వేల మంది అటెండ్ అవుతున్నారు. ఆ లోపల ఏమిటో మాకు అర్థమవుతలేదు. ఇక్కడ ప్రేక్షకులు కొరత ఉంది. ప్రేక్షకులు వచ్చి నిండుగా వచ్చారనుకోండి, అంతకంటే మాకు ఆర్థిక సహాయం ఏం అవసరం లేదు. మాకు అదే కానుక. అంచేత మాకు అన్ని విధాలుగా కూడా మీడియా మిత్రులు చాలా కాలం నుంచి అన్ని విధాలుగా కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందజేస్తున్నారు. ఈ యొక్క మెసేజ్ని అన్ని విధాలుగా కూడా ఫోకస్ చేసి ఆ కార్యక్రమాలు జయప్రదం చేస్తే అంతకంటే మీ సహకారం వెళ్ళలేనిది, అమూల్యమైనది కూడానండి మేము అర్థించేది. అంచేత ఈ కార్యక్రమం ప్రత్యేకంగా లాస్ట్ ఇయర్ అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ ప్రతి ఏడాది కూడా సంస్థ పెద్దలు వారి పేరుని కళావేదిక ఏర్పాటు చేసి మేము చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ అలాగే మాదిరెడ్డి సుబ్బారావు గారు, సత్యకృష్ణారెడ్డి గారి పేరున కళావేదిక మీద జరిగింది. ఈ సంవత్సరం మన కాకినాడ మాజీ మున్సిపల్ చైర్మన్, సంస్థ చీఫ్ పేట్రన్ సభ్యులైన మన ఏప్రిల్ 7వ తేదీన గతించారు. వారు జ్యోతుల సీతారామూర్తి గారి కళావేదికలో ఈ 4 రోజుల నాటక కళా పరిషత్తు జరుగుతుంది. అది ఈ రోజున మేము తీసుకున్నటువంటి తీర్మానాలు అదండి. అంచేత ఇప్పుడు ఈ రోజు నుంచి మేము ఏంటంటే ఇంకా కార్యక్రమాల్లోకి అడుగు పెట్టలేదు. నాటికల ఎంపిక, ఏకపాత్రాభినయ పోటీలు, అలాగే ఇలాగా స్వరాభిషేకం స్టార్టింగ్తో మేము ప్రతి రోజున ఏదో కార్యక్రమం పగలు ఉంటుంది. రాత్రులు మాత్రం మనం ప్రకటించిన టైంకి నాటక ప్రదర్శన జరుగుతాయి. దీని గురించి కూడా పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా ఈ సంవత్సరం ఆహ్వానించడానికి మేము ప్రణాళికలు వేస్తున్నాం. ఏదైనప్పటికీ ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా మేము చూసుకునే చేస్తున్నాం ప్రతి ఏడాది కూడా. అంచేత మరొకసారి మీ అందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా మా సంస్థ తరఫున 50 మంది పాలక మండలి తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. పట్టణ ప్రజలకు అలాగే రూరల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా అల్లూరి సీతారామరాజు నాటక పరిషత్ నుంచి మేము నిర్వహించే కార్యక్రమం గురించి పిలుపు ఇవ్వటానికని ఈరోజు ఇక్కడ సమావేశం అవ్వటం జరిగింది. జూలై 11, 12, 13, 14వ తేదీన ఈ 4 రోజులు కూడా అల్లూరి సీతారామరాజు నాటక పరిషత్ కార్యక్రమాలు నిర్వహించడానికి కమిటీ సభ్యులందరూ తీర్మానం చేయటం జరిగింది. దాని యొక్క విధి విధానాల గురించి చర్చించుకోవటానికి ఈరోజు అందరూ ఇక్కడ సమావేశం అవటం జరిగింది. అలాగే పాత్రికేయ మిత్రులు కూడా ఈ కార్యక్రమానికి మీరందరూ సహకరించాలని నేను కోరి ప్రార్థిస్తున్నాను. కాకినాడ నగరం అలాగే పరిసర గ్రామాలు అందరికీ కూడా ఈ వాయిస్ వెళ్ళి ఆ కార్యక్రమానికి జరగబోయే జూలై నెలలో జరగబోయే ఈ నాటక పరిషత్ కార్యక్రమానికి అందరు సహాయ సహకారాలు అందించాలని, ఆ కార్యక్రమాలు వచ్చి వీక్షించి ఆనందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున సీతారామరాజు నాటక కళా పరిషత్ కమిటీ మీటింగ్ జరిగింది. కారణం ఏంటంటే ఉభయ రాష్ట్రాలకి సంబంధించి ఈ కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో కాకినాడకి పూర్వం నుంచి కూడా పెద్ద పెద్ద కళాకారులు అందరూ ఇక్కడి నుంచే వచ్చారు. వాళ్ళు చాలా పెద్ద పెద్ద సినిమాల్లో కూడా యాక్ట్ చేయడం జరిగింది. అంచేత ఇక్కడ కూడా చాలామంది కళాకారులు ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ నాటకాలు అనేది కొంచెం అవుట్డేట్ అవ్వడం జరిగింది. అంచేత కష్టపడి దయానంద బాబు గారు ఇటువంటి మన అందరూ కష్టపడి చేస్తున్నారు, కానీ కొంచెం ప్రేక్షకుల లోపం కొంచెం నాకు స్వయంగా కనిపిస్తుంది. అంటే ఇది ఎంతో ఉన్నతమైన విద్య. ఇది ఈ నాటకం అంటే
మామూలుగా ఏదో ఆషామాషిగా వేసేయడం కాదు, ఎంతో ఆ తర్ఫీదు పొంది ఎంతో ఒక శిక్షణ ఉంటే కానీ జరిగే కార్యక్రమం కాదు. అటువంటి కార్యక్రమాన్ని ఇంకా గొప్పగా కూడా నిర్వర్తించడానికి మా మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, అందరు ఇతర సభ్యులందరూ కూడా చాలా కష్టపడి చేస్తున్నారు. దీన్ని మీ అందరి సహకారం మెయిన్. ఫైనాన్షియల్గా ఒకటి ఇంపార్టెంట్, తర్వాత ప్రేక్షకులుగా కానీ ఆయన వచ్చి మమ్మల్ని ఆనందించాలని చెప్పి, ఆనందింపజేయాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.